అమెరికా మరియు చైనాలకు చెమటలు పట్టించి ప్రపంచ ఆర్థిక పటంలో ఇండియా తన విజయడంకా మోగించింది. G20 దేశాల లిస్టులో ఇండియా పేరు అగ్రస్థానంలో మెరిసింది. ఆ వేగం చూసి ప్రపంచ అగ్రరాజ్యాల మైండ్ బ్లాక్ అయింది. ఎకనామిక్ రిసెషన్, ఆర్థిక మాంద్యం కాలంలో ప్రపంచం మునిగిపోతుంటే ఇండియా యొక్క జీడీపీ ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది. మూడీస్ ప్రెడిక్షన్ సంచలనం సృష్టించింది. 2027 నాటికి ప్రపంచ ఎకానమీకి కింగ్గా మారబోతోంది హిందుస్థాన్. డాలర్ ఆధిపత్యం ఇక చెల్లదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ కొత్త గణాంకాలు ప్రపంచం నోరు మూయించాయి. ఫ్రెండ్స్, చరిత్ర సాక్ష్యం ఏంటంటే ఎప్పుడైతే కాలం మారుతుందో పాత అగ్రరాజ్యాల పీఠాలు కదిలిపోతాయి మరియు ఒక కొత్త సూర్యుడు ఉదయిస్తాడు. ఈరోజు మనం జీవిస్తున్న కాలం 2026. ఈ సంవత్సరాన్ని రాబోయే తరాలు పుస్తకాల్లో చదువుకుంటాయి. గత కొన్ని నెలలుగా, ముఖ్యంగా 2025 చివరి నాటికి ప్రపంచం మొత్తం ఒక విచిత్రమైన నిశ్శబ్దంతో ఇండియా వైపు చూస్తోంది. ఈ చూపుల్లో ఆశ్చర్యం, ఆందోళన మరియు ఎక్కడో ఒక భయం కూడా ఉన్నాయి. దీనికి కారణం యుద్ధం కాదు, లేదా ఏదైనా మిసైల్ టెస్ట్ కాదు, కానీ ఆ భయం ఆ నంబర్ది, ఆ ఫిగర్ది, ఏదైతే ఇండియా తలరాతను మార్చబోతోందో. ఎప్పుడైతే యూరోప్ తన ఎకానమీని కాపాడుకోవడానికి అప్పులు అడుగుతుందో, ఎప్పుడైతే చైనా యొక్క రియల్ ఎస్టేట్ మార్కెట్ పేకమేడలా కూలిపోతుందో మరియు అమెరికా తన ఇన్ఫ్లేషన్తో పోరాడుతుందో, సరిగ్గా అదే సమయంలో ఇండియాలో ఒక పేలుడు సంభవించింది. దాని శబ్దం వాషింగ్టన్ నుండి బీజింగ్ వరకు వినిపించింది. ఈ వార్త కేవలం ఒక రిపోర్ట్ కాదు, ఇండియాను నిన్నటి వరకు తక్కువ అంచనా వేసిన విమర్శకుల నోళ్లు మూయించే గట్టి సమాధానం. ఈ రోజు జరిగిన ఈ డిస్క్లోజర్ నిరూపించింది ఏంటంటే, వచ్చే దశాబ్దం, వచ్చే శతాబ్దం మరియు ఈ ప్రపంచం ఇండియా ఏ దిశలో నడిస్తే ఆ దిశలోనే నడుస్తుంది. అసలు ఆ వార్త ఏంటి? ఏదైతే రాత్రికి రాత్రే ఇండియాను గ్లోబల్ బాస్ కుర్చీకి దగ్గర చేసింది. రేటింగ్ ఏజెన్సీస్ ఒకప్పుడు ఇండియాలో లోపాలు వెతికేవి, ఇప్పుడు అవే ఇండియాను ఎందుకు పొగుడుతున్నాయి? మరియు అన్నింటికంటే పెద్ద ప్రశ్న, చైనా మరియు అమెరికాలను వెనక్కి నెట్టి ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద ఎకనామిక్ పవర్గా మారే సమయం వచ్చిందా? ఈ ఘాటైన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు మరియు ఈ మొత్తం గేమ్ చేంజింగ్ రిపోర్ట్ యొక్క ఒక్కో పొరను ఈ వీడియోలో విప్పుతాం. కాబట్టి మీ సీట్ బెల్ట్ కట్టుకోండి, ఎందుకంటే ఈరోజు మనం ఆ ఇండియాను దర్శించబోతున్నాం. దాని సత్తాను ప్రపంచం అంగీకరించింది. ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి, ఎందుకంటే క్లైమాక్స్లో ఒక నిజం ఉంది. అది మీ హోష్ ఎగిరిపోయేలా చేస్తుంది. మరియు అవును, కమెంట్లో జై హింద్ అని రాసి మీ హాజరు వేయండి. ఇప్పుడు ఈ మొత్తం పిక్చర్ను కాస్త జూమ్ చేసి అసలు విషయం ఏంటో అర్థం చేసుకుందాం. ప్రపంచంలోనే అత్యంత ప్రెస్టీజియస్ మరియు కఠినమైన రేటింగ్ ఏజెన్సీ మూడీస్తో మొదలవుతుంది. ఇది ఎలాంటి ఏజెన్సీ అంటే, దీని ఒక రిపోర్ట్తో ప్రపంచంలోని పెద్ద షేర్ మార్కెట్స్ ఆకాశాన్ని తాకుతాయి లేదా నేల కూలుతాయి. సాధారణంగా పాశ్చాత్య దేశాల ఏజెన్సీస్ ఇండియా విషయంలో చాలా కఠినంగా ఉంటాయి. కానీ ఈసారి మూడీస్ ఇచ్చిన రిపోర్ట్ ప్రపంచంలోని పెద్ద పెద్ద ఎకనామిస్ట్స్ కాలిక్యులేటర్లను ఫెయిల్ చేసింది. మూడీస్ చాలా స్పష్టంగా ప్రకటించింది, ఫైనాన్షియల్ ఇయర్ 2027లో, అంటే మనం వెళ్తున్న సంవత్సరంలో ఇండియా యొక్క జీడీపీ గ్రోత్ కేవలం బాగుండడమే కాదు, G20 దేశాలన్నింటిలో నంబర్ 1గా ఉంటుంది. దీని తీవ్రత మీకు అర్థమవుతోందా? G20 అంటే అమెరికా, చైనా, జర్మనీ, జపాన్ మరియు యూకే లాంటి దేశాలు ఉన్న గ్రూప్. ఇవి తమను తాము ప్రపంచానికి కాంట్రాక్టర్లుగా భావిస్తాయి. వాటన్నింటినీ దాటి ఇండియా అత్యంత వేగంగా పరిగెత్తే గుర్రంలా మారింది. మూడీస్ ఏమంటోందంటే, ఇండియా ఎకానమీ ఒక రాకెట్ ఎక్కింది, దాని ఇంధనం ఇప్పుడప్పుడే అయిపోదు. వారు అంచనా వేశారు, ఫైనాన్షియల్ ఇయర్ 2027లో ఇండియా యొక్క రియల్ జీడీపీ గ్రోత్ 6.4% ఉంటుంది. వినడానికి ఇది ఒక నెంబర్లా అనిపించొచ్చు, కానీ ప్రపంచంలోని మిగిలిన దేశాలు 1% లేదా 2% గ్రోత్ కోసం ఆశగా ఎదురుచూస్తున్న సమయంలో 6.4% వేగం ఒక అద్భుతం. ఇది కేవలం గ్రోత్ కాదు, ఇది ఇండియా యొక్క ఎకనామిక్ బూమ్. ఇది చైనా ముఖంపై చెమటలు పట్టిస్తోంది. నిన్నటి వరకు తనను తాను వరల్డ్స్ ఫ్యాక్టరీగా చెప్పుకునే చైనా ఈరోజు తన స్లో ఎకానమీని చూసి ఏడుస్తుంటే, ఇండియా వేగం చూసి ప్రపంచం ఆశ్చర్యపోతోంది. మూడీస్ స్పష్టం చేసింది, ఇండియా ఇప్పుడు పాత ఇండియా కాదు,
ప్రపంచ ఒడిదుడుకులకు భయపడడానికి ఇది న్యూ ఇండియా. ఇది తన షరతులపై ప్రపంచాన్ని నడిపిస్తుంది. కానీ ఫ్రెండ్స్, అసలు ఇండియా దగ్గర అలాంటి మ్యాజిక్ ఏముంది? ఇండియా ఎకానమీని అంత బుల్లెట్ ప్రూఫ్గా మార్చిన ఆ బ్రహ్మాస్త్ర ఏంటి? మూడీస్ తన రిపోర్ట్లో దీనికి కారణం కూడా స్పష్టంగా చెప్పింది. అదే ఇండియా యొక్క సామాన్యుడు మరియు డొమెస్టిక్ డిమాండ్. అవును, మీరు మరియు మేము. మూడీస్ ప్రకారం ఇండియా యొక్క ఎకనామిక్ గ్రోత్కి అతిపెద్ద ఇంజిన్ దాని స్టేబుల్ డొమెస్టిక్ డిమాండ్. ప్రపంచంలోని ఇతర దేశాలు తమ వస్తువులు అమ్మడానికి వేరే దేశాలపై ఆధారపడతాయి. చైనాకు తన సరుకు అమ్మాలంటే అమెరికా మరియు యూరోప్ కావాలి. కానీ ఇండియాకు ఎవరి అవసరం లేదు. ఇండియాలోని 140 కోట్ల ప్రజలు తమలో తామే ఒక పెద్ద మార్కెట్. వారు తమ ఎకానమీని సొంతంగా నడపగలరు. మీరు మార్కెట్ వెళ్ళి షాపింగ్ చేసినప్పుడు, పండుగలకు వెహికల్స్ కొన్నప్పుడు, ఇల్లు కట్టుకున్నప్పుడు మీరు నిజానికి ఇండియా యొక్క ఈ ఎకానమిక్ రెవల్యూషన్లో ఫ్యూయల్ పోస్తున్నారు. ఇండియాలో ప్రజల పర్చేసింగ్ పవర్ పెరుగుతోందని మూడీస్ అంగీకరించింది. అంతేకాకుండా బెటర్ ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీస్ అగ్నికి ఆజ్యం పోశాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద కంపెనీస్ ఇంతకుముందు చైనాలో ఫ్యాక్టరీస్ పెట్టేవారు, ఇప్పుడు వారు ఇండియాకు వస్తున్నారు. భవిష్యత్తు ఎక్కడైనా సురక్షితంగా ఉందంటే అది ఇండియాలోనే అని వారికి తెలుసు. మూడీస్ తన రిపోర్ట్లో ఇండియా యొక్క బిజినెస్ కాన్ఫిడెన్స్ తన గరిష్ట స్థాయిలో ఉందని నొక్కి చెప్పింది. కంపెనీస్కి నమ్మకం ఉంది, ఇండియాలో వారి డబ్బు సేఫ్గా ఉండడమే కాదు, చాలా వేగంగా పెరుగుతుందని. ఈ నమ్మకం రాత్రికి రాత్రే రాలేదు. దీని వెనుక సంవత్సరాల కష్టం మరియు కఠిన నిర్ణయాలు ఉన్నాయి. డెట్ మరియు ఇన్వెస్ట్మెంట్ కోసం ఇండియాలో ఉన్న వాతావరణం ప్రపంచంలో మరెక్కడా లేదు. ఇవన్నీ కలిసి ఒక చక్రవ్యూహాన్ని రచిస్తున్నాయి. దీనిని ఛేదించడం ఏ రిసెషన్ లేదా ఎకనామిక్ క్రైసిస్ వల్ల కాదు. ఇప్పుడు ఆ మాస్టర్ స్ట్రోక్ గురించి మాట్లాడుకుందాం, ఏదైతే మొత్తం ఆటను మార్చేసింది. మూడీస్ తన రిపోర్ట్లో ఇండియా యొక్క స్ట్రక్చరల్ రిఫార్మ్స్ని మెచ్చుకుంది. జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పుడు ఎంత గొడవ జరిగిందో గుర్తు చేసుకోండి. కొందరు దీన్ని బ్లాక్లా అన్నారు, కొందరు వ్యాపారం పోతుందని అన్నారు. కానీ ఈరోజు 2026లో వెనక్కి తిరిగి చూస్తే అదే జీఎస్టీ ఇండియా ఎకానమీకి వెన్నెముకగా మారింది. మూడీస్ ప్రకారం జీఎస్టీ మరియు ఇన్కమ్ ట్యాక్స్లో కట్స్ వంటి సాహసోపేత నిర్ణయాలు ఇండియా తలరాతను మార్చాయి. ఈ రిఫార్మ్స్ కేవలం ప్రభుత్వ ఖజానాను నింపడమే కాదు, సామాన్యుడి జేబులో కూడా డబ్బు మిగిల్చాయి. దీనివల్ల డొమెస్టిక్ కన్సంప్షన్కి భారీ సపోర్ట్ దొరికింది. ఇదొక చైన్ రియాక్షన్ లాంటిది. ప్రభుత్వం ట్యాక్స్ సిస్టమ్ని సింపుల్ చేసింది, వ్యాపారుల నమ్మకం పెరిగింది, వారు ఎక్కువ ఇన్వెస్ట్ చేశారు, జాబ్స్ పెరిగాయి, ప్రజల దగ్గర డబ్బు వచ్చింది మరియు వారు షాపింగ్ చేశారు. ఈ చక్రమే ఇండియాను ఈ స్థాయికి తెచ్చింది. దీనితో పాటు ఇండియా యొక్క మానిటరీ పాలసీ అంటే డబ్బును కంట్రోల్ చేసే విధానం కూడా అద్భుతం చేసింది. అమెరికా మరియు యూరోప్లో బ్యాంక్స్ మునిగిపోతుంటే ఇండియా యొక్క బ్యాంకింగ్ సిస్టమ్ ఒక బలమైన రాయిలా నిలబడింది. మూడీస్ నమ్మకం ప్రకారం ప్రస్తుతం ప్రపంచంలో ఇండియా యొక్క ఫైనాన్షియల్ హెల్త్ అత్యంత బలంగా ఉంది. ఇవి ఒక్క రోజులో వచ్చిన మార్పులు కాదు, ఒక దీర్ఘకాలిక స్ట్రాటజీ ఫలితం. ఇండియా తాగిన చేదు మందు ఇప్పుడు అమృతంలా పనిచేస్తోందని ప్రపంచం అంగీకరిస్తోంది. కానీ ఆగండి, కేవలం విదేశీ ఏజెన్సీస్ మాత్రమే ఇండియాను పొగుడుతున్నాయనుకుంటే పొరపాటే. మన ఇంటి సింహం అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఇచ్చిన గణాంకాలు కూడా ఏమాత్రం తక్కువ కాదు. ఎప్పుడూ ఆచితూచి మాట్లాడే ఆర్బీఐ ఈసారి ఫుల్ బ్యాటింగ్ చేసింది. తన కొత్త మానిటరీ పాలసీ కమిటీ రివ్యూ రిపోర్ట్లో ఆర్బీఐ తన పాత ఎస్టిమేట్స్ అన్నింటినీ పక్కన పెట్టి కొత్త పెద్ద ఫిగర్స్ని ప్రెజెంట్ చేసింది. ఫైనాన్షియల్ ఇయర్ 2026 నుంచి 27 వరకు కోసం ఇండియా గ్రోత్ అంచనా వేసిన దానికంటే అసలు పిక్చర్ చాలా అద్భుతంగా ఉండబోతోందని ఆర్బీఐ చెప్పింది. మొదటి క్వార్టర్లోనే ఇండియా యొక్క రియల్ జీడీపీ గ్రోత్ 6.9% ఉంటుందని సెంట్రల్ బ్యాంక్ అంచనా వేసింది. అవును, 6.9%. మరియు రెండో క్వార్టర్లో ఇది 7.0%ని టచ్ చేస్తుంది. 7% గ్రోత్ రేట్. ఇది అభివృద్ధి చెందిన దేశాలకు ఒక కల. వారు వాస్తవంలో 1 నుంచి 2% దగ్గరే ఆగిపోతాడు. ఆర్బీఐ యొక్క ఈ పాజిటివ్ స్టాండ్స్ ఇండియా ఎకానమీ పునాదులు ఎంత బలంగా ఉన్నాయో చెబుతోంది. ఈ గణాంకాలు గాలిలో లేవు, గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న మార్పులకు నిదర్శనం. సర్వీస్ సెక్టర్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మరియు అగ్రికల్చర్ సెక్టర్ 3 ఇంజన్లు ఫుల్ పవర్తో పనిచేస్తున్నాయని ఆర్బీఐ రిపోర్ట్ చెబుతోంది. ఈ 7% మ్యాజిక్ నంబర్ ప్రపంచానికి చెప్పడానికి సరిపోతుంది. ఇండియా ఇప్పుడు ఎవరి వెనుక నడిచే దేశం కాదు,
ప్రపంచానికి దారి చూపించే లీడర్. మూడీస్ ఇంకొచ్చేసింది. అది ఇండియా శత్రువుల నిద్ర చెడగొడుతుంది. వచ్చే 12 నుండి 18 నెలల వరకు ఇండియా యొక్క ఫైనాన్షియల్ కండిషన్స్ పూర్తిగా స్టేబుల్గా ఉంటాయని వారు చెప్పారు. దీని అర్థం ఏంటో తెలుసా? ప్రపంచంలో ఎంత గందరగోళం ఉన్నా, యుద్ధాలు వచ్చినా, ఆయిల్ ప్రైసెస్ పెరిగినా ఇండియా ఎకానమీ తన దారి నుండి తప్పుకోదు. ఇండియా కంపెనీస్ యొక్క బ్యాలెన్స్ షీట్ గురించి చెప్పిన విషయం చాలా ముఖ్యం. ఒకప్పుడు ఇండియన్ కంపెనీస్ అప్పుల్లో కూరుకుపోయి ఉండేవి. బ్యాంక్స్ ఎన్పిఏలతో పోరాడేవి. కానీ ఈరోజు ఇండియన్ కంపెనీస్ బ్యాలెన్స్ షీట్ ఎంత స్ట్రాంగ్గా ఉందంటే అవి ప్రపంచంలోని పెద్ద కంపెనీస్ని కొనే సత్తా కలిగి ఉన్నాయి. కార్పొరేట్ వరల్డ్లో ఒక కొత్త ఎనర్జీ, కొత్త ఉత్సాహం ఉంది. వచ్చే ఏడాదిన్నర వరకు ఈ బలం ఇలాగే ఉంటుందని మూడీస్ చెప్పింది. ఇది ఇన్వెస్టర్స్కి స్వర్గం లాంటిది. ఈ స్టెబిలిటీనే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ FDI తలుపులు ఇండియా కోసం తెరుస్తోంది. ప్రపంచంలో అన్సర్టెనిటీ, బిలీవబిలిటీ లేని పరిస్థితి ఉన్నప్పుడు ఇండియా హోప్గా కాదు, సన్ ఆఫ్ హోప్గా వెలుగుతోంది. ఈ వచ్చే 12 నుంచి 18 నెలలు ఇండియాకు గోల్డెన్ పీరియడ్ కాబోతున్నాయి. ఇందులో మనం మన శక్తిని రెట్టింపు చేసుకుంటాం. మూడీస్ రిపోర్ట్, RBI గణాంకాలు మరియు మారుతున్న ప్రపంచం అన్నీ సింహం నిద్రలేచిందని మరియు దాని గర్జన ప్రపంచమంతా వినిపిస్తోందని చెబుతున్నాయి. మీకేమనిపిస్తోంది? 2027 కల్లా ఇండియా ఎకనామిక్ ఫ్రంట్లో చైనాను పూర్తిగా ఓడించగలదా? ఇండియా యొక్క ఈ గ్రోత్ రేట్ ఇలాగే ఉంటుందా, లేక మనం ఇంకా ముందుకు వెళ్తామా? మరియు అతిపెద్ద ప్రశ్న, మీకు కూడా మీ దేశ అభివృద్ధిని చూసి గర్వంగా ఉందా? మీ ఆలోచనలు, మీ అభిప్రాయం మరియు మీ ఉత్సాహాన్ని క్రింద కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి.